హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే జనరల్గా ఫ్యాన్స్లో కానీ జనరల్ ఆడియన్స్లో కానీ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కానీ చిత్రంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఒక 15 రోజుల్లోకి వచ్చేసింది అన్నాక కూడా ఆ సినిమా మీద ఎలాంటి హైప్ కనిపించకపోవడం చిత్రంగా అనిపించింది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం ఒకటి బాగా జరిగింది. విజయ్ నటించిన తెరీ మూవీ పోలీసోడి పేరుతో తెలుగులో డబ్బింగ్ అయింది. దాన్నే మళ్ళీ రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ తో తీస్తున్నారు అన్న టాక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. ఇది చాలా వరకు కూడా జనంలోకి వెళ్ళింది, జనం కూడా నమ్మారు. ఎందుకంటే గతంలో మెగా ఫ్యామిలీ నుంచే 2 సినిమాలు ఇలా జరిగినాయి. మొదట పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అనే సినిమా రీమేక్ చేశారు. అది అజిత్ నటించిన వీరం సినిమా రీమేక్. వీరం వీరుడొక్కడే పేరుతో తెలుగులో ఆల్రెడీ రిలీజ్ అయ్యి థియేటర్లో ప్రదర్శించబడింది. అయినా కూడా దాన్ని రీమేక్ చేశారు. కాటమరాయుడు సినిమా తెలుగులో చాలా బాగుంది, మంచి టాక్ వచ్చింది. అయినా కూడా ఆ సినిమా ఉన్న రేంజ్ కన్నా ఆ సినిమా రెవెన్యూకి కానీ కమర్షియల్ యాంగిల్లో తక్కువ పే చేసిందనే చెప్పాలి. దీనికి కారణం ఆ సినిమా రీమేక్ అవటమే. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇదే పరిస్థితి వచ్చింది. గాడ్ ఫాదర్ సినిమా ఆల్రెడీ తెలుగులో లూసిఫర్ పేరుతో 70 రిలీజ్ అయిన మోహన్ లాల్ సినిమా. ఆ సినిమా లూసిఫర్ పేరుతో రిలీజ్ అయింది, అంతంత మాత్రంగా ఆడి వెళ్ళిపోయింది. ఆ సినిమానే తర్వాత గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ తో రీమేక్ చేశారు. ఇది కూడా అంతే, సేమ్ రిజల్ట్. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో ఎక్సలెంట్ గా ఉంటుంది. మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ సూపర్, రిపోర్ట్స్ కూడా బాగుంది. ఆ టైంలో భారీ వర్షాలు కొంత ఎఫెక్ట్ చూపించింది కమర్షియల్ గా వసూళ్ల మీద. దాంతోపాటు రీమేక్ అవటం వల్ల అనుకున్న స్థాయిలో ఆ సినిమాకి వచ్చిన టాక్ కి తగ్గ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాలేదు. ఓటీటీలో వచ్చేసాక రీమేక్ల మీద ఆడియన్స్ లో క్రేజ్ కాదు కదా, నెగిటివిటీ వచ్చేస్తుంది, నాకు అసలు క్రేజ్ ఉండట్లేదు. ఈ కారణంతో ఎపిసోడ్ సినిమా రీమేక్ చేస్తున్నారేమో అన్న ఐడియా రాగానే ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఆటోమేటిక్ గా అంచనాలు తగ్గాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా ఇంటర్వ్యూల్లో ఈ సినిమా తెరీ రీమేక్ కాదు, తెరీలో కొన్ని సీన్సే గబ్బర్ సింగ్ ఇన్స్పిరేషన్ గా తీశారు, అలాంటిది ఆ సినిమా నేను రీమేక్ ఎందుకు తీస్తారని చాలా గట్టిగా చెప్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా అనుమానాలు పోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మీద అనుకున్నంత హైప్ రాకపోవటానికి ఇదొక కారణం. అయితే రెండో కారణం రిలీజ్ చేసిన కంటెంట్ అంత అట్రాక్టివ్ గా లేకపోవడం హైప్ రాకుండా చేసింది. ఫస్ట్ సాంగ్ దేఖ్లేంగే సాలా రిలీజ్ చేసినప్పుడు బానే ఉంది, ఆ సాంగ్ కి మంచి ఆప్లాజ్ వచ్చింది. సినిమా మీద కూడా కొంతవరకు అంచనాలు ఏర్పడ్డాయి. ఒక 4 నెలల గ్యాప్ తర్వాత ఫిబ్రవరిలో అనుకుంటా సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు, మెడ పట్టుకుంటే తొడకొట్టినట్టే సాంగ్. ఈ సాంగ్ అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ని ఈ పాట రిలీజ్ అయ్యాక తగ్గిందని చెప్పాలి. ఆ తర్వాత ఎత్తరా ఎత్తరా కాలరా ఎత్తరా సాంగ్ ఓకే అనిపించుకుంది, కానీ అంతగా వ్యూస్ రాలేదు. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు, ట్రైలర్ కూడా అంతే ఓకే. సినిమా క్రేజ్ పెంచేలాగా కంటెంట్ ఏది లేకపోవడం, రీమేక్ సినిమా అనుకున్న అనుమానాలు అలుముకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద హైప్ అంతగా ఏర్పడలేదు. సినిమా మనం 24 గంటల రిలీజ్ అనేటప్పటి వరకు కూడా అదే పరిస్థితి ఉంది. ఇదేంటి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత తక్కువ హైప్తో వస్తుంది, ఇలాంటి ఓపెనింగ్స్ డల్గా ఉన్నాయి అని ట్రేడ్ అంతా కూడా ఆశ్చర్యపోయింది. కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఏంటో మరోసారి అందరికీ అర్థమయ్యేలాగా ఈ సినిమా చేసిందనే చెప్పాలి. ఇంకా ఒక్క రోజు ఉందనగా సడన్ గా ఒక ఊపు వచ్చింది సినిమా. బుక్ మై షోలో టికెట్స్ ఆటోమేటిక్గా హాట్ కేక్లా తెగడం మొదలుపెట్టినాయి. ఆ ఊపు ఉగాది రోజు మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ షో 4కి పడే వరకు కూడా ఊపు కంటిన్యూ అవుతూనే ఉంది. షో పడిన తర్వాత ఫ్యాన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. రివ్యూలు ఎంత నెగిటివ్ గా వచ్చినా కూడా మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన ఫిగర్స్ నమోదయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదన్నది మరోసారి నిరూపితమైంది. చాలామంది హీరోలకి సినిమా కాంబినేషన్ బట్టి క్రేజ్ వస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళకే కాంబినేషన్తో సంబంధం లేదు. రీమేక్ అయినా కూడా క్రేజ్ తీసుకురాగల కెపాసిటీ పవన్ కళ్యాణ్కే ఉంది. ఈ సినిమాతో మరోసారి అది రుజువైంది.